गुरुनामर्चे नित्यं गुरुपादाभिवन्दितां गुरुनामग्रजं श्रेष्ठं तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। ముందుగా అణువులో అణువై అంతటా వెలుగైతున్న ఆ పరమాత్మకి నమస్కరిస్తూ, అలాగే ఈరోజు పూజలు అందుకుంటున్న సద్గురు శ్రీ వారణాసి రామయ్య గారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తున్నా. అలాగే మద్గురుదేవులను మదియందు నింపుకొని వారు ఇచ్చిన ఆశీర్వాద బలంతో నేను మోక్షస్థితి అందుకొని పరమాత్మలో లీనమయ్యాననే భావంతో ఇప్పుడు మేము ఉంటున్నాం. అలాగే వేదికపై ఉన్నటువంటి హంసలు, పరమహంసలు, అచల ఋషులు, మునులు, ఋషీశ్వరులు ఉన్నారు, వారికి కూడా నమస్కరిస్తున్నాం. అలాగే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు ఇక్కడ సభావేదిక పైన ఇలా 4 రకాల భక్తులు ఉన్నారు కాబట్టి వారికి కూడా నేను నమస్కరిస్తున్నా. ముందుగా గురువు ఎందుకు అవసరం? ఇప్పుడు బాహ్య ప్రపంచంలో, ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరిని గురువే అంటున్నాం. స్కూల్లో, పాఠశాలలో విద్యాభ్యాసం చేసే వారిని కూడా గురువే అంటున్నాం. టైలరింగ్ నేర్పే వారిని కూడా గురువే అంటున్నాం. డాక్టర్, సకల విద్యలు 64 కళలు నేర్పే వారిని కూడా గురువే అంటున్నాం. మరి ఈ 64 విద్యలు దేనికోసం? ప్రపంచంలో ముక్తి కోసం చాలా విద్యలు ఉన్నాయి. ముక్తి కోసం, తిండి కోసం, బ్రతకడానికి తిండి కోసం చాలా రకాల విద్యలు ఉన్నాయి. ఆ విద్యలను నేర్పే వాళ్ళని గురువులు అంటున్నాం. కానీ గురువులు అనకూడదు, ఏమనాలి? టీచర్స్, ఆచార్యులు అనాలి. కేవలం బ్రహ్మ జ్ఞానాన్ని, నీవు ఆత్మవి, నీవే ఆత్మవి, నీ లోపల పరమాత్మ కూడా ఉంది, భగవంతుడు కూడా నీ లోపల ఉన్నాడు, చూసుకో, ఈ మానవ జన్మ వచ్చింది ఇప్పుడే, నీకు లేక 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ నీకు ఇచ్చాను. దానిని సద్వినియోగం చేసుకొని అప్పుడు నువ్వు నీ లోపల నిన్ను నువ్వు చూసుకో. నీ లోపల నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత నీ లోపల అసలైన పరమాత్మ తత్వం ఉంది, అదే నీవు అని చెప్పేది కేవలం ఈ సృష్టిలో గురువు మాత్రమే. ఎందుకంటే అందరూ గురువులు కాదు. ముక్తి కోసం విద్య నేర్పే వాళ్ళని ఆచార్యులు అంటారు. కేవలం ఆత్మజ్ఞానాన్ని నీవెవరో చెప్పేది మాత్రం కేవలం ఎవరు? గురువులు మాత్రమే. వారినే గురువులను సంబోధించాలి. ఇంకో విషయం, ఇప్పుడు సమాజంలో చాలా రకాల మనుషులు తిట్టుకుంటుంటారు. ఒక తిట్టు నుంచి మనం పరమార్థాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఒక తిట్టడం నుండి పరమార్థాన్ని తెలుసుకున్నాం. కళ్ళు నెత్తికెక్కినాయరా అంటారు. నీకు కళ్ళు నెత్తికెక్కితే అధపాతాళానికి పడతావు అంటారు. సమాజంలో ఏమంటారు? ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళని, రెస్పెక్ట్ చేయని వాళ్ళని, పెద్దలకి గౌరవం ఇవ్వని వాళ్ళని ఏమంటారు? నీ కళ్ళు నెత్తికెక్కినాయరా, పాతాళానికి పడిపోతావు అంటారు. కానీ నేను ఈరోజు కారు ప్రయాణంలో వస్తా ఉండగా మా శిష్యులతో సంభాషణ అయింది. అక్కడ ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది రీసెంట్గా. అంటే బస్సు DCM ఏదో కంకర దిగుతుంది కదా, అదే ఇంత రోడ్లో ఎట్లా యాక్సిడెంట్ అయింది అని నాకు కళ్ళు నెత్తికెక్కినాయి అనే ఒక పదం నుంచి ఈరోజు మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నా. కళ్ళు నెత్తికెక్కితే అధపాతాళానికి పడతాం. ఇది తిట్టు అనుకుంటున్నారు. తిట్టు కాదు, ఈ ప్రపంచం ఉల్టా. ఊర్ధ్వమూల అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం చంద్రాంసి యస్య పర్ణాని యస్యం వేద సవేదవిత్. ఊర్ధ్వంలో మూలం ఉంది, కిందికి శాఖలు ఉన్నాయి. ఈ ప్రపంచం ఉంటుంది కాబట్టి అన్ని ఉల్టా పట్ట మాట్లాడతాం. మన గురువులు మంచి మంచి మాటలు చెప్పిపోతే వాటిని మనం తిట్ల కిందికి, ఇతరులను నిందించడం కిందికి వాడుతున్నాం. కానీ అది కాదు, దాంట్లో పరమ రహస్యాన్ని పెట్టి మరి మనం చెప్పిండు. కళ్ళు నెత్తికెక్కినాయి అంటే, కళ్ళు నెత్తికెక్కినాయి 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవుడు మాత్రమే తలపైకెత్తి చూస్తాడు, మిగతా జంతువులు ఏవి చూడవు. అంటే ఏంటి? అన్ని ఎద్దు ఇట్లా చూడగలుగుతుంది కదా, ఎద్దు, కుక్క అని సర్వ జంతువులు ఇట్లా పెట్టి చూస్తాయి. మరి కళ్ళు నెత్తికెక్కుడు అంటే ఏంటి? మరి కళ్ళు నెత్తికెక్కుడు
యొక్క కృప. మనం ఏమనుకుంటున్నాం, కళ్ళు నెత్తికెక్కినాయా అని తిట్టనుకుంటున్నాం. కళ్ళు నెత్తికెక్కడం అంటే గురువు సమక్షంలో మనం జ్ఞానాన్ని సముపార్జించేటప్పుడు సాధన సమయంలో భృకుటి మధ్యన రెండు నేత్రాలను నిలుపుతామే, అది కళ్ళు నెత్తికెక్కడం. మనకు కళ్ళు నెత్తి ఇప్పుడు ఏమంటే కళ్ళు నెత్తికెక్కితే మీకు కన్ను మీద కాంటలేదు, ఎవరు కనిపిస్తలేరు అంటారు. నిజంగానే అది ఉంటుంది, కానీ దాంట్లో పరమార్థం ఏముంది? కళ్ళు నెత్తికెక్కితే ఎవ్వరు కనబడరు అంటే, కళ్ళు నెత్తికెక్కితే అంటే మన ఆత్మస్థితి ఏమంటారు, నైనం చింతంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నశైనం క్లేదయం చాపో నశోషితి మార్గః అచ్ఛేద్యో యమదాహ్యోహం అక్లేశో శోషేవచ నిత్య సర్వగత స్థానం అచలోయం సనాతనం. కళ్ళు నెత్తికెక్కితే మనం సనాతనమైతే అచలులమైతాం. కళ్ళు నెత్తికెక్కితే మనం ఆత్మస్థితిని తెలుసుకుంటాం. కళ్ళు నెత్తికెక్కితే మనం పరమాత్మను మనం తెలుసుకుంటాం. కాబట్టి నేను ఆత్మని, నేను చావబడిన దాన్ని, నేను నిత్యం ఉంటా, అంతటా ఉంటా, ములుగుచ్చి సంధి లేకుండా సర్వ వ్యాపకమై ఉంటా. మరి నాకెవరు కనిపిస్తారు? కనిపించిందంతా అదృశ్యం తన్నేశ్యం, కనిపిస్తున్నదంతా భ్రమే. ఎప్పుడు తెలుస్తుంది? కళ్ళు నెత్తికెక్కితే తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమన్నారు అంటే ఒకటి తిట్టడానికి వినియోగించింది. అసలైన కళ్ళు నెత్తికెక్కుతాయి అంటే గురువు పాదాలను పట్టుకున్న వారికే కళ్ళు నెత్తికెక్కుతాయి, అంటే తపస్సు చేస్తారు. ఈ రెండు నేత్రాలను భృకుటి మధ్యన పెట్టి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి సృష్టి కనిపించదు. సృష్టి లోపల ఉన్న, ఈ విశ్వం లోపల ఉన్న విశ్వేశ్వరుడు కనిపిస్తాడు. ఆ విశ్వేశ్వరుడే ఇదే విశ్వేశ్వరుడు. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచమని ఏకీకృత భావనకు వస్తాం. ఇంకా మళ్ళీ ఏమంటారు, ఇంకోటి ఏమంటారు, పాతాళానికి పడిపోతారా నువ్వు అంటారు. పాతాళానికి ఎట్లా పడిపోతారు? భూమి మీద ఉన్నాం కదా, మరి పాతాళంలోకి ఎట్లా పడిపోతాము? దీన్ని ఒకసారి విశదీకరించుకుందాం. అందరు నిద్రావస్థలు ఉంటున్నారని ఈ విషయాలు చెప్తున్నా, వేగంగా చేద్దామని. అయితే మనకి పెద్దలు ఏం చెప్పారు? 14 లోకాలు ఉంటాయని చెప్పారు. 14 లోకాలు ఉంటాయి. మనం చూసామా? అంటారు. ఎందుకంటే పెద్దలు కాబట్టి వాళ్ళు చెప్పింది సత్యమై ఉంటారు కాబట్టి దాన్ని ఒక విచారణ చేద్దాం. 14 లోకాలు ఉంటాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, ఈ రెండు కలిపితే 14 లోకాలు. నారదుడు ఏం చేస్తాడు? 14 లోకాలలో సంచరిస్తాడు. ఇప్పుడు 14 లోకాలలో సంచరించే నారదుడు ఎక్కడున్నాడో ఒకసారి విశదీకరించుకుందాం మనం. అయితే బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి, ఈ పిండాండంలో 14 లోకాలు ఉన్నాయి. బ్రహ్మాండంలో ఏ అంశాలైతే ఉన్నాయో ఏమున్నాయి? పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఆకాశాలు, ఈ పంచభూత మిళితమే ఈ సృష్టి. కాబట్టి బ్రహ్మాండంలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఆ బ్రహ్మాండం నుంచి తీసుకున్న అంశాలతోనే ఈ పిండాండం ఏర్పడింది, అంటే ఈ శరీరం ఏర్పడింది. అంటే కనిపిస్తున్న సచరాచరంలో ఏమున్నాయో అలాంటి అంశాలు ఇల్లున్నాయి కాబట్టి అది పెద్దది, ఈ పిండాండం చిన్నది. ఆ పెద్ద దాంట్లో ఏమున్నాయో చిన్న దాంట్లో అవి ఉంటాయి. పెద్ద దాంట్లో ఈ పంచభూతాలు ఉన్నాయి, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, అన్నీ ఉన్నాయి, సర్వం ఉన్నాయి. దాంతోనే ఇదైంది కాబట్టి దీంట్లో కూడా ఆ సర్వం ఉంది. మనం బ్రహ్మాండాన్ని మొత్తం ప్రయాణించి చూడలేము కదా. మరి ఏం చెప్పారు మన గురువులు? ఇప్పుడు రాకేసుకొని మనం అంతరిక్షానికి వెళ్ళలేము కదా, అందరికి సాధ్యం కాదు కదా. అందుకని మన గురువులు బ్రహ్మాండం ఎందుకు తీరుస్తావు, పిండాండంలోకి చూడు, పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉందని తెలుస్తుంది నీకు. అంటపిట బ్రహ్మాండాలు ఒకటే, మొత్తం బ్రహ్మాండమే వెలుగుతుంది, ఒక్కటే నాయన అని చెప్పేదే గురువు. అట్లా ఇప్పుడు 14 లోకాలను ఈ పిండాండంలో విశదీకరించుకుందాం. ఈ పిండాండంలో 14 లోకాలలో సంచరించేవాడు నారదుడు. ఆ బయట బాహ్యంగా అండాండంలో సంచరించేవాడు నారదుడైతే మన పిండాండంలో సంచరించేవాడు మనస్సు నారదుడు. ఈ 14 లోకాలు ఏమేమి జరుగుతున్నాయి అన్ని గుర్తు చేసుకునేవాడు ఎవరు? మనస్సు. కాబట్టి మన శరీరంలో 7 లోకాలు ఊర్ధ్వంగా ఉన్నాయి, 7 లోకాలు అధంగా ఉన్నాయి. కటి భాగము నడుము ఉంది కదా, నడుముకు పై భాగం మొత్తము ఊర్ధ్వలోకాలు, నడుముకి క్రింది భాగం మొత్తము అధోలోకాలు. నడుముకి పై భాగంలో మనం ఇప్పుడు చెప్తాం పూజ అయ్యేటప్పుడు, స్వామివారి పూజ చేయించినప్పుడు ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటారు. అవి శ్లోకాస్ ఏంటబ్బా ఇవి ఏంటబ్బా అనుకుంటాం, కానీ అవి భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము
లోకాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. అధోలోకాలు ఏంటి? కటి క్రింది భాగం, నడుము క్రింది భాగం. మొత్తం ఏంటి? అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు. అయితే ఇది మన శరీరం కదా, ఇది పిండాండం. బ్రహ్మాండంలో ఏమున్నాయో ఈ పిండాండంలో అవి ఉన్నాయి. పిండాండంలో ఉన్న మనస్సు ఊర్ధ్వలోకాన్ని ప్రయాణిస్తుందా? కాలు వరకు ప్రయాణించదా? కాలుకి నొప్పినప్పుడు మనసు గ్రహించదా? బాధపడదా? అంటే పాదాల నుంచి నఖశిఖ పర్యంతం తిరిగేది సంచరించేది మనస్సు. ఎక్కడ ఏమైతుంది మన శరీరంలో చెప్పేది మనస్సు. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం ఒక నిర్ధారణకి రావాలి. మనం ఏ లోకంలో ఉన్నామో, నేను ఏ లోకాల వాసిని అనుకొని మనమే నిశ్చయించుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి. అయితే ఈ ఊర్ధ్వలోకాలు 5, ఈ అధోలోకాలు ఈ ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అయితే ఊర్ధ్వలోకము భూ భువః సువః మహా జనః తపః అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, భూమధ్యము, సహస్రారము. ఇవి ఊర్ధ్వలోకాలు. ఎప్పుడైతే మానవుడు 84 లక్షల జీవరాశులలో 84వది చిట్ట చివరిదైన ఈ మానవుడికి ఒక్కడికే బుద్ధి గ్రాహ్యత, పరమాత్మను తెలుసుకునే విచక్షణ జ్ఞానం మానవుడికి ఉంది. ఇంకో కొంచెం అయితే అయిపోతుంది. క్లైమాక్స్ చెప్తేనే అది అర్థమవుతుంది. అయితే ఈ మానవుడు అధోలోకాలలో పాతాళంలో ఉన్నాడా లేకపోతే ఊర్ధ్వలోకాలలో ఉన్నాడా? ఇప్పుడు అంటాం మా పూర్వీకులు చనిపోయిండ్రు, ఊర్ధ్వలోకాలలో ఉన్నారు అంటారు. మరి ఊర్ధ్వలోకాలలో పూర్వీకులు ఎట్లున్నారో తెలుసుకుందాం. అయితే ఈ ఊర్ధ్వలోకాలు భూ భువః అంటే భూలోకము, భువర్లోకము, ఇవన్నీ పంచభూతాలు. ఈ 7 ఏమంటారు? భూ భువః సువః మహా జనః తపః అనేవి. ఇది పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. భూ భువః సువః మహా జనః వరకు పంచభూతాలు. తర్వాత ఉన్నది తపో సత్య, ఇవి భూమధ్యము, సహస్రారం. ఇవి ఎవరెవరు ఏ స్థాయిలో వాళ్ళ మనసు ఉంది. ఇప్పుడు చూడండి, భూలోకం మీద ఉంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధగా ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భూలోకవాసులు. ఎందుకంటే శ్రద్ధగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటున్నారు కాబట్టి భూలోకవాసులు. ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. జలతత్వం అంటే భూవః భూవలోకము. భూలోకం అయిపోయింది కదా. భువర్లోకంలో ఎట్లుంటారంటే వాళ్ళు వివేకవంతులు. భువర్లోకంలో ఉన్న వాళ్ళు వివేకవంతులు. అంటే ఇప్పుడు మన అందరూ ఏమంటారు, అన్న వాళ్ళు పూజా సమయంలో శ్రీ ఏమంటారు వారణాసి రామయ్య గురువు గారి పరంపరలో ఉన్న శిష్య బృందం అంతా ఎంత వినయంగా ఉన్నారో వాళ్ళు భువర్లోకాన్ని కూడా దాటిండ్రు. ఎందుకంటే విద్యా వినయ సంపన్న, వాళ్ళకి విద్య ఉంది కాబట్టి వినయం ఉంది, వినయం ఉంది కాబట్టి వాళ్ళు భువర్లోకంలో ఉన్నారు. తర్వాత సువః అగ్నిలోకం. సువః అదేముంటది? సంకల్ప శక్తి. నేను పరమాత్మను చేరుకోవాలి, నేను ఆత్మను చూడాలనే సంకల్ప శక్తి ఉంటుంది. ఎవరికైతే ఉండరో వాళ్ళు సువర్లోకంలో ఉన్నట్టు. భూ భువః సువః. తర్వాత మహాలోకంలో ఏముంటుందంటే నేను ఏమంటారు ప్రేమాభిమానం పెరుగుతాయి. నేను పరమాత్మను చూడాలి, గురువు పట్ల ఇష్టం పెరుగుతుంది, గురువుకు దాసోహమితము, ప్రేమ కలుగుతాయి. తర్వాత ఇంకోలోది జనలోకంకి వెళ్తాం, ఆకాశతత్వం. అక్కడ ఉన్న వాళ్ళు అమితమైన ప్రేమ, భగవంతుణ్ణి ఇట్లా కళ్ళు మూసుకోగానే తన్మయత్వంలోకి వెళ్ళి కంటి ధారగా ఉంటారు. అంటే తన్మయత్వము, భగవంతుని పట్ల ప్రేమ, గురువు పట్ల ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ జనలోక వాసులు. తర్వాత తపోలోకం ఉంటుంది, దివ్య దృష్టి. ఇప్పుడు వరకే మనం చెప్పుకున్నాం. ఈ 2 కళ్ళు బొమ్మలను ఏకం చేసి ఈ త్రినేత్ర మందు ఎవరైతే దృష్టి నిలుపుతారో అది తపస్సు. మనం రోజు తపస్సు చేస్తున్నట్టే కదా. తపోలోకంలో ఉన్న వారికి దివ్య దృష్టి ఉంటుంది. దివ్య దృష్టి అంటే సాధనం చేస్తున్నాం మనం. భూమధ్య మందు దృష్టి పెట్టి చూస్తున్నప్పుడు మనకి కొన్ని అనుభవాలు వస్తుంటాయి. అంటే అది దివ్య దృష్టి కదా. దివ్య దృష్టి వచ్చా, దివ్య దృష్టితో మనం ఏం చేస్తాము? సత్యలోకంలో ఉన్న పరమాత్మని వీక్షిస్తాం. ఆ పరమాత్మ ప్రకాశాన్ని, సహస్రార కమలమందు వెలిగిపోతున్న ఆ పరమాత్మ ప్రకాశాన్ని ఒక్కసారి ఆస్వాదిస్తాం. ఇది వస్తుంది. ఇప్పుడు ఎన్నున్నా నేను అమిత ఆనందం పొందుతున్నా అంటే నేను ఎన్నున్నా సత్యలోకంలోనే ఉన్నా. అంటే సత్యలోక నివాసులై ఉండాలి గురు పాదాలను పట్టుకున్న వారు. ప్రతి ఒక్కరూ ఈ 7 లోకాలను దాటి సహస్రారమనే సత్యలోకంలో సత్యదేవుని ఆ పరమాత్మ స్థితిలో లయమైపోవాలి. లేదా ఇంకో విషయం, లాస్ట్ తన్మయత్వం వస్తుంది.
ఈ ఊర్ధ్వలోకాలు అయిపోయినాయి కదా, మరి పాతాళ లోకవాసులు ఎట్లుంటారో తెలుసుకుందాం. కటి క్రింది భాగంలో అంటే నడుము క్రింది భాగంలో, నడుముకి పై భాగంలో ఈ మంచి ఊర్ధ్వలోకాలు, నడుము క్రింది భాగంలో అధోలోకాలు. అధోలోకాలు ఎట్లుంటాయంటే ఎవరైతే అతలలోకంలో ఉంటారో వారికి కామము, భయం అనేది ఉంటుంది. కామం అంటే కామవాంఛ మాత్రమే కాదు, అది కావాలి నాకు, ఇది కావాలి, సరిపోదు, ఆస్తులు కావాలి, కోట్లు కావాలి, లక్షలు కావాలి, అత్యాశ, నాకు అన్ని ఆస్తులు పోగేసుకోవాలి, 7 తరాలు తిని సంతోషించాలి, కాంక్ష, కోరిక. తర్వాత వాళ్ళకి ఏముంటుంది? భయం ఉంటుంది. ఇవన్నీ హాస్పిటల్ ఎవడో చెక్ అవుతాడో అని. వాళ్ళు ఎవరు? అతల లోకంలో ఉన్న వాళ్ళు. అంటే పాతాల కింద ఏమి ఊర్ధ్వలోకాలు కాదు, ఇవి అధోగతి, అధోలోకాలలో ఉన్నవాళ్ళు. అతల వితల ఏముంటుంది? వితల లోకంలో ఏముంటుందంటే ఆయనకి కాంక్షలు ఎక్కువైతాయి. అంటే ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్ దుర్యోధనకి ఏముంటుంది? వితల లోకం తొడ భాగంలో ఉంటుంది. అతల లోకం జననేంద్రియాలకు ఉంటుంది, కామవాంఛలు ఎక్కువ ఉంటాయి. అదే అతల వితలం ఏముంటుంది అంటే తొడ భాగంలో ఉంటుంది. దుర్యోధనుకి అహంకారాన్ని అంచనీకే తొడ మీద ఎవరు కొడతారు? భీముడు కొడతాడు. అప్పుడే అహంకారం నశిస్తుంది. అది అహంకారానికి హేతువు తొడ. తర్వాత అతల వితల సుతలలో అబద్ధాలు, ఈర్ష్య, కుళ్ళు, కుచితం, అసూయ. అతల వితల సుతల తలాతల అన్నిగా మూర్ఖపు లక్షణాలన్నీ. ఈర్ష్య, ఒకడు బాగుపడితే ఓర్వం, వాడు ఎప్పుడు నాశనం అవుతాడని ఎదురు చూస్తాం, వాడిని నిందలేస్తాం. ఇవన్నీ సుతలలోకం. మహాతల ఇది పాపిగా, ఇతరుల దగ్గర దోసుకోవడం, ఇతరులను తిట్టడం, మహాతల. తర్వాత రసాతల, శిలమండలు ఉంటాయా కాళ్ళకి పైన మనం పడగలుసు పెట్టుకుంటాం చూడు, అవి రసాతల. అటు ఉంటాయి. ఎట్లుంటాయంటే ఇక అసూయ, ద్వేషం, ఈ అర్షవర్గాలన్నీ అనే ఉంటాయి. చిత్త చివరి పాతాళంలో ఎట్లుంటాడంటే వాడు సంపుతాడు, సస్తాడు. ఇట్లా అరాచకాలు ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా బయట సమాజంలో, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి స్త్రీల పట్ల, మరి స్త్రీలు పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల, పిల్లల పట్ల ఎన్ని అగత్యాలు జరుగుతున్నారో ఆ మూర్ఖ జనులందరూ పాతాళ లోకవాసులు. కాబట్టి ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? మనము నిర్ణయాత్మక బుద్ధితో నేను ఏ లోకంలో ఉన్నా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని నా లోపల ఏ గుణాలు ఉన్నాయి, నేను ఏ లోకవాసిని, నా లోపల ఈ గుణాలు ఉన్నాయి కదా, లేదు ఈ గుణాలను తొలగించుకోవాలంటే నేను గురు పాదాలను పట్టుకోవాలి. గురు పాదాలను పట్టుకుంటే నాకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నేను ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తా. ఎట్లా చేస్తా ఊర్ధ్వముఖ ప్రయాణం? సాధన ద్వారా చేస్తా. గురువు నాకు సాధన నేర్పిస్తాడు. నీలో ఉన్న ఆత్మని చూసుకోమంటాడు, నన్ను నాకు చూసుకోమంటాడు. నా లోపల ఉన్న ఆత్మని, పరమాత్మని, జీవ ఈశ్వర ఐక్య సంధానం చేయమంటాడు. కాబట్టి ఆ రెండు ఒకటే. కాబట్టి ఏమంటారు? పరమాత్మే జీవుడు, జీవుడే పరమాత్మ. కాబట్టి రెండు ఏకమై ఉన్నాయి. కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే శృతి వాక్యం. కాబట్టి ఇంకో విషయము, మన దత్తాత్రేయ స్వాముల ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి దత్తాత్రేయుడి దగ్గర 4 కుక్కలు ఉంటాయి, ఒక ఆవు ఉంటుంది. అక్కడ నాకు ఫోటో కనిపిస్తుంది. ఏంటి అంటే 4 కుక్కలకి అర్థము 4 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద. ఆ ఆవుకి సింబల్ ఏంటంటే కామధేనువు. అంటే నువ్వు ఎప్పుడైతే 4 వేదాలంటే ఐమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మ, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే విషయాలను నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ప్రజ్ఞానం వరకు ఎప్పుడు వస్తావో, జ్ఞానం ఎప్పుడు తెలుస్తుందో, నీ లోపల కామధేనువు అంటే నువ్వు ఏవి అనుకుంటున్నావో అవన్నీ సిద్ధిస్తాయి. అక్షయ పాత్ర మన లోపల ఉంది. కాబట్టి సద్గురవే నమః. శ్రీ వారణాసి రామయ్య ప్రభు గురు మహారాజ్ కి